తన లైఫ్ని ఎండ్ చేసుకోవాలనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ 2.0కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు నేను త్వరగా లేగలేకపోయాను. 7:30కి లేచాను అనమాట. హెల్త్ బాగాలేదు, నేను కొద్దిగా జలుబు చేసింది, అలానే జ్వరం వచ్చేలా ఉంది, బాడీ పెయిన్స్ అంతా. సో ట్యాబ్లెట్ తీసుకుని పడుకోవడం వల్ల నేను మార్నింగ్ లేట్గా లేచాను. లేయగానే అమ్మ వెళ్ళి ఇలా పులావ్ ప్రిపేర్ చేసేసారు. సో ఇప్పుడు మేము వెళ్ళి మిగతా నిన్ను చూడలేని టెంపుల్స్ అన్నీ చూసి, అలానే కుదిరితే కనుక బోట్లో అంతా ట్రావెల్ చేసి హరిశ్చంద్ర ఘాట్లో కాసేపు కూర్చుని 12 వచ్చేసేయాలి. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, మళ్ళీ 6కి బయలుదేరి వెళ్తాను. ఈరోజు అన్ఫార్చునేట్లీ ఆటో భయ్యా లేరు, ఆయన వేరే ఆటోని అరేంజ్ చేశారు. ఆ ఆటోని పట్టుకోవడానికి తిరుగుతూనే ఉన్నాం ఇదే హౌస్ చుట్టూ. అక్కడ ఉంది మా ఆటో. ఈరోజు మా ప్లాన్ వచ్చేసి వారాహి మాత, సంకటమోచన్ హనుమాన్, అలానే దొండి గణపతి టెంపుల్స్ని దర్శనం చేసుకోవడం. గూగుల్లో చూసిన దాని ప్రకారం వారాహి మాత టెంపుల్ క్లోజ్ అయిపోతుంది 9:30కి. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చి 9:40 అయింది. బట్ ఆటో రిక్షా వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యాహ్నం 1 గంట వరకు క్లోజ్ అవ్వదు అని చెప్పేసి అమ్మ నేను రిక్షా తీసుకున్నాము. ఈయన ఇక్కడ నుంచి 10 రూపాయలు తీసుకుంటారు హరిశ్చంద్ర ఘాట్ నుంచి దశాసూర్ ఘాట్లో ఉన్న వారాహి మాత అమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో అది చూసేసిన తర్వాత ఆయన కాల్ చేసి ఆయన మిగతా ప్లేసెస్ అన్ని తిరగమని చెప్పారు. అది చూసావా ముందే ఆ టెంపుల్? దొండి గణపతి ముందే చూసావా? ఇంతకుముందు 12 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు. వారాహి మాత టెంపుల్ అయితే 9:30కి క్లోజ్ అయిపోయింది. హనుమాన్ టెంపుల్ రోడ్ వేరే సైడ్ ఉండడం వల్ల 2 టెంపుల్స్లో కూడా దర్శనం మిస్ అయిపోయాం మేము. ఇప్పుడు దొండి గణపతి చూడడానికి వెళ్తున్నాం. ఇంత తిరిగి ఇక్కడికి వస్తే మేము డైరెక్ట్గా కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోపలికి వచ్చాము. నిన్న ఆల్రెడీ మేము చూసేసాం దొండి గణపతి. ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి ఘాట్స్లో నడుద్దామని ప్లాన్ వేసాం. అది నిన్నటి ప్లాను, అది ఈరోజు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాశీలో మొత్తం 84 ఘాట్లున్నాయి. మొదటి ఘాట్ వచ్చి అస్సీ ఘాట్, అలానే ఆఖరి ఘాట్ వచ్చి ఆది కేశవ్ ఘాట్. ఈరోజు ఏ దర్శనాలు అవ్వలేదు కాబట్టి కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి అస్సీ ఘాట్ వైపు నడవడం స్టార్ట్ చేసాం మేము. కాశీలో బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఏ ఘాట్ దగ్గర ఏ గుడి ఉందో కనుక్కొని దర్శనం చేసుకుని మళ్ళీ ఘాట్కి తిరిగి వచ్చి వేరే ఘాట్కి వెళ్తూ ఉండడం. రోడ్లపై ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది భక్తులు కాశీకి పిండ ప్రదానం చేయడానికి లేదా అస్థికలు గంగలో కలపడానికి వస్తూ ఉంటారు. ఇదే దశాస్ లేదా దశాశ్వమేధ్ ఘాట్. ఇక్కడ కూడా గంగా హారతి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు బోట్ల ద్వారా కూడా గంగా హారతి చూస్తూ ఉంటారు. సో ఫైనల్గా మేము చాలామంది తన లైఫ్ని ఎండ్ చేసుకోవాలనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అదే హరిశ్చంద్ర ఘాట్ అనమాట.
హిందూ సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్క హిందువు ఇక్కడికి వచ్చి చనిపోవాలి, ఇక్కడే చితిపై కాలాలి అని కోరుకుంటారు. అదే హరిశ్చంద్ర ఘాట్ అనమాట. అమ్మ ఈ ప్లేస్లో కాసేపు కూర్చుంటానన్నారు. చూద్దాం. కాశీలో చూడాల్సిన ప్లేస్ హరిశ్చంద్ర ఘాట్. ఇదే చాలా పేరున్న శ్మశాన వాటిక. ఇక్కడ కాసేపు కూర్చుంటే జీవన్ మరణాల గురించి చాలా బాగా అర్థమవుతుంది. అలానే ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు మీ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఘాట్ నుంచి ఒక బోట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ వెళ్ళి మళ్ళీ ఇక్కడే దింపేసేయడానికి 600 తీసుకుంటాను. పడవ ప్రయాణం గోదావరిలోనే అంత బాగుంటే ఇంకా గంగా నదిలో ఆలోచించక్కర్లేదు. చల్లని గాలి, ఎటు చూసినా చిన్నప్పటి నుండి వింటున్న కాశీ నగరం. నాకైతే కాశీలో బాగా నచ్చింది ఇదే. ప్లాస్టిక్ కానీ గార్బేజ్ కానీ అంతా ఇక్కడ కలెక్ట్ చేసి ఈ చెత్త అంతా తీసుకెళ్ళి నది ద్వారా వేరే ప్లేస్లో పడేస్తారనమాట. ఇది నైట్ బోట్ రైడ్. దీనికి 100 రూపాయలు అవుతుంది. అస్సీ నుండి మణికర్ణిక తీసుకెళ్ళి తిరిగి అస్సీ ఘాట్లో దింపేస్తారు. सामने वाला जो घाट दिखाई दे रहा है मणिकर्णिका घाट, काशी का महाशमशान घाट है। एक दिन में 1200 से 1500 डेड बॉडी जलाया जाता है। 24 घंटा डेड बॉडी जलती है इस घाट पर। इस घाट का नाम है मणिकर्णिका घाट। उसके जस्ट बगल में काशी विश्वनाथ कॉरिडोर मंदिर। सभी लोग हाथ जोड़ के नमन कर लीजिए भैया। उसके जस्ट बगल में सत्यवादी राजा हरिश्चंद्र घाट। यहाँ पर सत्यवादी राजा हरिश्चंद्र कलयुगम के पास नौकरी किया करते थे। नौकरी पूरा हो जाए तब इस मंदिर का स्थापना करते हैं। सभी लोग हाथ जोड़ के नमन कर लीजिए। వదిలేసి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము. సో ఇక్కడ ఫ్లైట్ వచ్చి 8 o'clock ఉంది. అక్కడ దగ్గర బెంగళూరు వెళ్ళేసరికి 11, అక్కడ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. జై భయ్య హెల్ప్ వల్ల వారణాసి ట్రిప్ చాలా స్మూత్గా అయిపోయింది. ఎనీ టైం పికప్, ఎనీ టైం డ్రాప్. భయ్య
సంవత్సరం మా అమ్మ 50వ బర్త్డే ఇయర్ అన్నమాట. ఈ ట్రిప్ బర్త్డే గిఫ్ట్ లాగా ప్లాన్ చేశాను. మీరు కూడా మా అమ్మలానే మా అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ జర్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.